బయట చాలా డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి. జీసస్ని బిలీవ్ చేసిన వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి ఏమీ ఉండట్లేదు. ఆ టాపిక్ గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఫస్ట్ ఇది విన్నప్పుడు కొంచెం కాంట్రవర్షియల్ అని అనిపించవచ్చు. బట్ వన్ థింగ్ నాకేమనిపించిందంటే అట్లీస్ట్ ఫైనల్లీ ఇండియన్ గవర్నమెంట్ అయినా యేసుప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళు ఒక కాస్ట్కి సంబంధించిన వారు కాదు అని రికగ్నైజ్ చేశారు. ఫస్ట్ దానికి హ్యాపీ అనిపించింది. ఇప్పుడు మామూలుగా ఓ పలానా రిజర్వేషన్ పలానా ఒక కేటగిరీ దాంట్లో జాబ్ని ఎందుకు ఇస్తూ ఉంటారు అని అంటే ఓకే మీరు కొంచెం బ్యాక్వర్డ్ ఉన్నారనో వారిని పుష్ చేయడానికి ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఇండైరెక్ట్గా రిజర్వేషన్లు తీయడం వల్ల ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీరు వెనకబడిన వారు కాదు మీరు క్రైస్తవులు అని చెప్తుంది. ఒకవేళ మీకు జాబ్ పోయి ఉంటే ఒకటే ప్రార్థన, ప్రభువా నిన్ను నమ్ముకున్నందుకు ప్రాణం పెట్టడానికైనా రెడీ. జాబ్ పోతే దేవుడు చూసుకోడా? దేవుడు నమ్ముకున్న వాళ్ళని దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. సో ఒకవేళ మీరు బాధలో ఉన్నారు అని అంటే డోంట్ వరీ, గాడ్ విల్ మేక్ ఎ వే.